ఓం శ్రీ సాయిరామ్. తన భాగవతము ప్రథమ స్కందములోని 47వ పద్యము 48వ పద్యము తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. కలిదోష నివారకమై అలగు యశుల్ వగడు నట్టి హరికథనము నిర్మల గతి కోరెడు పురుషుడు వెలయగ ఎవ్వాడు తగిలి వినడు మహాత్మా మహాత్మా. కలికాలములోని దోషములను నివారించున్నది అయి అలాగూ తక్కువగానే విధంగా, అంటే ఏ విధంగా కూడా గొప్ప యశుల్ కీర్తిగల వారు పొగడునట్టి స్తోత్రము చేయనట్టి హరి యొక్క కథలు నిర్మలమైన గతిన్ మార్గమును కోరుకునే పురుషుడు మనిషి వెలయగన్ ప్రసన్నమైతే ఎవడు మాత్రం తగిలి కుతూహలముతో వినడు మహా గొప్ప ఆత్మ కలవాడా సూత. భావం. మహాత్మా సూత కలికాల దోషాలను పారద్రోలుతూ ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంసలు అందుకున్న గోవిందుని కథలను పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు. సాయిరామ్. ఇక 48వ పద్యం తెలుసుకుందాం. అనగా విను రసగ్నులై వినువారికి మాట కదిక మధురమైన అట్టి కృష్ణ కథన మా కన్నలము చేయ తలపుగలదు మాకు తనివిలేదు అనగా పాపం లేనివాడా వినుము రసజ్ఞానము గలవారు అయి వినే వారికి మాటకు ప్రతి మాటలోనూ అధిక మిక్కిలి మధురము తీయనిది అయినది అట్టి అగు కృష్ణుని గుర్చిన కథనము విషయములు ఆకర్ణనము వినుట చేయాలని తలపు కోరిక కలదు మాకు తనివి తృప్తి. ఎంత విన కూడా తృప్తి లేదు, అంటే తీరదు. భావం. పుణ్యాత్మ సూత శ్రీకృష్ణుని కథలు ఆసక్తితో ఆలగించే రసికనుల హృదయాలకు పదే మధురములైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఆలకించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు. 49వ పద్యం తెలుసుకుందాం. వర గోవింద కథా సుధారస మహవర్షోరుధారా పరంపరలంగా కబుధేంద్ర చంద్ర యతరోపాయానురక్తిం ప్రవిస్తరా దుర్ధాంత దురంత దుస్సహ జను సంభావితానేక దుస్తరా గంభీర కఠోర కల్మష కనందావనలంబరుడే కల్మషకనద్ధావానలంబరునే. వర శ్రేష్ఠుడైన గోవింద కృష్ణుని, అనగా గోవింద అంటే ఇక్కడ గోవులకు ఓడవిడు అనమాట. కథలు అను సుధారస అమృతపు మహావర్ష గొప్ప వర్షము యొక్క ఉరుధార పెద్ద ధారాపాతపు పరంపరలన్ తెరల వలన కాకుండా బుధేంద్ర జ్ఞానశ్రేష్ఠులలో చంద్రుని వంటి వాడ ఇతరమైన ఉపాయాల మీది అనురాగం వలన మిక్కిలి విస్తరించిన దుర్ధాంత అణచటుగురాని దురంత అంతము చేయుడుగురాని దుస్సహ సహింపరాని జన్మములయందు సంభావించుచున్న అనేకమైన దుస్తర తరింపరాని గంభీర లోతైన
కఠినమైన కల్మష పాపములు అను కనత్ మండుచున్న దావానలంబు కారుచిచ్చు ఆరునే చల్లారుతుందా. సోత బుధేంద్ర చంద్ర అత్యంత విస్తరమైనది, దాటరానిది, అనుచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింప శక్యము కానిది అయి అనేక జన్మల నుంచి పెరుగుపోయి చుట్టుకుపోయినదై దాట శక్యం కానిదై గంభీరము కఠోరమైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్టమైన ఆ నందనందుని కదా సుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షాధార పరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు కదా. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.